హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. నేను మీ పరిటాల మూర్తి. సీక్రెట్ రూమ్ సస్పెన్స్ అనేది వీడింది. సీక్రెట్ రూమ్ పెడితే యాక్చువల్గా ఈ వారమే పెట్టాలనుకున్నాం, కానీ ఈ వారం సీక్రెట్ రూమ్ లేదు, ఏమీ లేదు. సోనియాని స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేసినట్టుగా మనకైతే సమాచారం తెలుస్తుంది. సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టుగా ఒక సమాచారం తెలుస్తుంది. చాలామంది అంటున్నారు మీ వీడియో లేట్ అవుతుంది ఏంటి సార్, లేట్ అవుతుంది, దునియా మొత్తం తెలిసాక మీరు చెప్తున్నారు. కాదు, కన్ఫర్మేషన్ అనేది కన్ఫామ్గా తీసుకుని మీకు అనేది చెప్పడం జరుగుతుంది. నేను కొంచెం ట్రావెల్లో ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ యాక్చువల్గా డిలే అయింది, ఈరోజు డిలే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిలే అయింది. క్విక్ వీడియో మీకోసం చేసి పెట్టేద్దాం అనుకుని హరిబర్రీగా వచ్చాము. చాలా హరిబర్రీగా చేస్తున్న ఈ వీడియో. సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయినట్టుగా సమాచారం. ఫస్ట్ వీక్ నుంచి కూడా చూసుకుంటే గేమ్ అనేది తన గేమ్ని తన స్టైల్లో అర్థం చేసుకుంటూ ఆడింది. అలాగే ఎక్కువ అటు సైడ్ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళతోనే ఎక్కువ ఉండటం, మిగతా హౌస్ మేట్స్తో మింగిల్ అవ్వలేకపోవటం, దాన్నే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ చేసి చూపించడం అనేది జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ వీక్ కూడా మనకి నామినేషన్స్ అప్పుడు కూడా ఆ సపోర్టింగ్ అనేది అక్కడే ఉంది. తను మాట్లాడుతున్న పృథ్వీ రావడం, మధ్యలో నిఖిల్ మాట్లాడడం, ఇది జరుగుతూనే ఉంది. యాక్చువల్గా మనం చాలా అబ్జర్వ్ కూడా చేసాము. ఏది ఏమైనా కూడా ఒక ఆర్గ్యుమెంట్ ప్లేయర్ అనుకోవచ్చు, ఒక ఆర్గ్యుమెంట్ వెళ్తున్న ప్లేయర్. అయితే ఆడియన్స్ మాత్రం కన్ఫామ్గా కోరుకున్నారు సోనియా ఎలిమినేట్ అవ్వాలని. ఈవెన్ మన కమ్యూనిటీ పోల్లో కూడా ఆల్మోస్ట్ 6,000 మంది సోనియాకి వెళ్ళిపోవాలి అని ఓటేసారంటే చూడండి ఎంత బలంగా ఓటింగ్ అనేది జరిగి, అంటే వేరే వాళ్ళకి ఓటేసి సోనియాని కిందకి లాగారు. మనం ఎలిమినేషన్ వీడియోలో కూడా ఇదే చెప్పుకున్నాం, ఏంటంటే సోనియా ఆకుల వెళ్ళిపోక తప్పదు ఈ వారం అని. ఆల్రెడీ ప్రోమో చూస్తుంటారు, సాటర్డే ప్రోమో అయిపోయింది, సండే ఎపిసోడ్ కూడా ఆల్మోస్ట్ ఎలిమినేషన్ రౌండ్ అనేది అయిపోతుంది. ఇంకా మణికంఠని జైలుకి పంపించినట్టు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దాని అప్డేట్ ఏంటి అది అనేది మనం తర్వాత ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అలాగే సోనియా వెళ్ళిపోవడానికి అసలు బలమైన కారణాలు ఏంటి అనేది కూడా మనం డీప్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సోనియా ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది మస్ట్గా కామెంట్ చేయండి. ఇది క్విక్ వీడియో. సోనియా అయితే బిగ్ బాస్ సీజన్ 8లో 4th వీక్ 4th కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఫస్ట్ బేబక్క, సెకండ్ శేఖర్ భాష, థర్డ్ అభయ్ నవీన్ అండ్ సోనియా ఆకుల. మీకోసం సోనియా ఆకుల ఇంటర్వ్యూ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ అభయ్ నవీన్ ఇంటర్వ్యూ అనేది మన కమ్యూనిటీ కాలంలో ఉంటుంది, చూడండి. మంచి విషయాలు చెప్పారు భయ్య. అలాగే శేఖర్ భాష అది కూడా ఉంటుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.